టీఎస్ఎంసెట్ 2024 సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి మీ యొక్క మార్క్స్ చెక్ చేసుకుని ఉంటారు కదా, మరి మీకు వచ్చినటువంటి మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందో ఈ వీడియో కంప్లీట్ చూడబోతా ఉన్నాము. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనమాట. ఎస్, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నో వస్తూ ఉంటాయి మీకోసం కంప్లీట్గా మీకు సీట్ వచ్చేంత వరకు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అయితే తెలుసుకుందాం. ఎస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు 160కి అవుట్ ఆఫ్ 160 వచ్చినట్టయితే మనకి ఇక్కడ ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, 1 to 50 ర్యాంక్ మాత్రం మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా 55 మార్క్స్ వచ్చేస్తే 155 మార్క్స్ వస్తే 50 ర్యాంక్ అయితే రావడానికి వీలైతే ఉంటుంది ఆ మధ్యలో వచ్చేసి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మళ్ళీ చూసుకున్నట్టయితే మళ్ళీ 154 మార్క్స్ నుంచి 150 మార్క్స్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ 51 ర్యాంక్ నుంచి 200 ర్యాంక్ మధ్య రావడానికి అయితే వీలు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ యొక్క ర్యాంక్స్ కూడా మనకు కేటగిరీ వైజ్గా అయితే బేస్ చేసుకుని అయితే స్టెప్ బై స్టెప్ అయితే మనకైతే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఓసీ, మైనారిటీ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే వారైతే క్యాలిక్యులేషన్ చేసుకుని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే 149 మార్క్స్ నుంచి 149 to 140 మధ్యలో వచ్చిన వారికి ఇక్కడ 200 నుంచి నాకు 201 నుంచి 500 ర్యాంక్ వరకు అయితే రావడానికి అయితే వీలైతే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 139 మార్క్స్ నుంచి 130 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు ఇక్కడ చూడండి 501 నుంచి 1000 ర్యాంకు రానికి అయితే వీలైతే ఉంటుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి మీకు ఎంత మార్క్స్ వచ్చే అయితే వెరిఫై చేసుకొని, అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యొక్క వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు యొక్క ఇన్ఫర్మేషన్ కూడా. ఎస్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీకు ఇన్ కేస్ 129 మార్క్స్ వచ్చాయనుకోండి, 129 మార్క్స్ నుంచి 120 మార్క్స్ మధ్యలో వచ్చినట్లయితే మీకు ఎంత 1001 నుంచి 2000 ర్యాంక్ మధ్యలో ఖచ్చితంగా మీకు అయితే ర్యాంక్ అయితే వస్తుంది. లేక మీకు అయితే ముందు చెప్పినట్లు కేటగిరీ వైజ్ అనమాట. ఎస్, 119 మార్క్స్ నుంచి 110 మార్క్స్ వచ్చినట్టయితే మీకు ఇక్కడ 2001 నుంచి 4000 ర్యాంక్ మధ్యలో ఖచ్చితంగా మీకు రావడానికి అయితే వీలైతే ఉంటుంది. ఇది 100% ఖచ్చితంగా అక్యురేట్గా అయితే వాల్యూ అయితే ఇస్తుంది అనమాట. ఎందుకంటే మనకు ఒకసారి రిజల్ట్స్ రిలీజ్ చేయగా మీకు సేమ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని కూడా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అంటే ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఏదైతే మీకు లైక్ షిఫ్ట్ ఉంటుంది అనమాట. మీకు మనకి 4 షిఫ్ట్ కనెక్ట్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ వచ్చేసి కూడా ఈ షిఫ్ట్లలో ఏ ఈజీ పేపర్ వచ్చింది, ఏది హార్డ్ పేపర్ వచ్చింది, మనకి ఇక్కడ వచ్చేసి నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. నార్మలైజేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ప్లస్ ఆర్ మైనస్గా మనకి ఇక్కడ ఒక 4 నుంచి 5 మార్క్స్ మధ్య మనకి డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇన్ కేసు మీకు 90 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇన్ కేసు నార్మలైజేషన్ ప్రాసెస్ మీకు మార్క్స్ రిడ్యూస్ అయితే 87 మార్క్స్ రావచ్చు, లేదంటే ఇవే మార్క్స్ 93 కూడా చేంజ్ కావచ్చు. ఈ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట. మీరు ఎవరైతే ఏం టెన్షన్ పడకండి, మీకు ఖచ్చితంగా మంచి మార్క్సే ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి మార్క్స్ టెన్షన్తో పడకండి. ఓకే, నెక్స్ట్ మనకి ర్యాంక్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికైతే 100 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు వచ్చేసి ఇక్కడ మనకు 4000 ర్యాంక్ నుంచి మనకి ఇక్కడ 6000 ర్యాంక్ వరకు అయితే మధ్యలో రావడానికి ఉంటుంది కేటగిరీ వైజ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే 99 మార్క్స్ 90 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు 6000 ర్యాంక్ వస్తుంది. 10,000 ర్యాంక్ వరకు అయితే రానికైతే వీలైతే ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇక్కడ 89 మార్క్స్ కావచ్చు, 80 మార్క్స్ కావచ్చు. ఇక్కడ మనకు చూడండి 10,000 ర్యాంక్ నుంచి 15,000 ర్యాంక్ మధ్య ఖచ్చితంగా మీకు ర్యాంక్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 79 మార్క్స్ వచ్చి 70 మార్క్స్ వచ్చిన విద్యార్థి ఇక్కడ 15,000 నుంచి మనకి ఇక్కడ 25,000 ర్యాంకు లోపల ఖచ్చితంగా అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగానే 16 మార్క్స్ ఉంది, 60 మార్క్స్ ఉంది. ఇక్కడ 25,000 నుంచి 40,000. అదేవిధంగా 59 మార్క్స్ వచ్చినటువంటి 50 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ 4,000 ఇక్కడ మనకు 40,000 నుంచి 50,000 మధ్యలో అనమాట. నెక్స్ట్ ఎవరైతే లీస్ట్ 49 మార్క్స్ వచ్చి ఇక్కడ 40 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు కూడా 50,000 ర్యాంక్ నుంచి మనకి ఇక్కడ 80,000 ర్యాంక్ అయితే ఖచ్చితంగా రానికైతే వీలైతే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎబో 80,000 ర్యాంక్ అయితే వస్తుందన్నమాట. ఎవరికైతే జస్ట్ మీరు క్వాలిఫై అవుతారు కదా, క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు కూడా ఖచ్చితంగా మీకు అయితే 80,000 ర్యాంక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అనమాట. ఖచ్చితంగా ఇది అక్యురేట్ అనమాట. ఒకసారి మీరు రిజల్ట్స్ వచ్చినాక కూడా చెక్ చేసుకోండి, మీకు ఈ విధంగానే ఖచ్చితంగా అయితే ఈ ఫార్మాట్లో వస్తుంది. కాకపోతే ఒక 100 ర్యాంక్ 200 అటు ఇటు అయిపోయినా కానీ కాకపోతే మీకు ఈ ర్యాంకుల్లోనే ఖచ్చితంగా మీకు ర్యాంక్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే, ఈ విధంగానే ఎన్నో గైడెన్స్ వీడియో అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకు సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.